మాంసప్రియులకైతే చేపలు మంచి ఆహారం, ఆరోగ్యానికి మంచిదని చాలా వరకు డాక్టర్లు చెప్పారు. ప్రజలందరూ గూడా చేపలు తినే పరిస్థితే కనబడుతుంది ఎక్కడ చూసినా. ఏదైతే చేపలున్నాయో, ఈ చేపలు ఎలా పెంచుతున్నారో అనేది మాత్రం చూస్తే షాకవుతాం, షాకవ్వాల్సిందే. రేగిడి మండలం వెంకంపేట సమీపంలో అయితే మాత్రం చాలా వరకు ఇంచుమించుగా 60, 70 ఎకరాల్లో చేపల చెరువుల్లో చేపలు పండిస్తున్నారు, చేపలు పెంచుతున్నారు. ఈ చేపలకు ఆహారంగా అయితే ఏదైతే చికెను వ్యర్థాలున్నాయో 3 రోజులు, 4 రోజులు నిల్వ ఆ వ్యర్థాలు తీసుకొనొచ్చి ఇక్కడ ఈ చేపలకు వేసి పెంచుతున్నారు. అతి తక్కువ టైంలో చేపలు ఎక్కువ బరువు పెరగాలి, ఎక్కువ మోతాదులో పెరగాలనైతే ఈ చేపలకైతే ఆ చికెను వ్యర్థాలు వేసి చేపలైతే పెంచుతున్నారు. ఇవే చేపలు 4 కేజీలు, 5 కేజీల వరకు పెరిగి ఈ చేపలైతే ఎక్కడైతే దగ్గరలో పట్టణాలున్నాయో ఆ పట్టణ ప్రాంతాలకైతే మార్కెట్‌లోకి వెళ్తున్నాయి. ఈ చేపలు తినే మనమైతే ఈ బావున్నాయి, మంచి చేపలనుకుని మనం తింటున్నాం గానీ, ఇక్కడ సిట్యుయేషన్ చూసుకున్నట్లయితే మాత్రం ఎప్పుడైతే 4, 5 రోజుల క్రితం వ్యర్థాలు చేసి తెచ్చి ఇక్కడ వేస్తున్నారో, అక్కడ చూసైతే మాత్రం చాలా బ్యాడ్ స్మెల్లు. ఇదివరకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదిగోండి ఈ చెరువులో అయితే మాత్రం ఇదిగో ఈ చేపలనైతే మాత్రం చాలా దారుణంగా వ్యర్థాలేసి పెంచుతున్నారు. ఈ చెరువులో కూడా కుక్కలు గూడా ఈ వ్యర్థాలైతే తినే పరిస్థితి కూడా కనబడుతుంది. ఈ చేపలపై మరి అధికారులు ఎటువంటి దృష్టి పెడతారో, ఈ చేపలు పెంచే వ్యాపారులపై ఎటువంటి దృష్టి పెడతారో చూడాలి. ఈ మధ్య కాలంలో ఏదైతే ఉందో చికెన్‌కి సంబంధించి బర్డ్ ఫ్లూ అనే వ్యాధి అది వచ్చిందో రాలేదో మనకైతే తెలియని పరిస్థితి గానీ, చాలా వరకు కోళ్ళు చనిపోతున్నాయి. ఆ కోళ్ళు చనిపోవడం అయితే మాత్రం ప్రజలైతే మాత్రం చేపలు మాంసం వైపే తినే పరిస్థితి అయితే ఎక్కడ కనబడలేదు. చేపలు తింటే మంచిదని చేపల మీద ఎక్కువ మోజు చూపిస్తున్నారు. అటువంటి చేపల్లో కూడా కల్తీ అయితే మాత్రం జరుగుతుంది. ఇక్కడైతే ఏదైతే చేపలు చెరువుల దగ్గరలో ఈ చికెను కొట్లు, చికెను షాపులు పట్టణాల నుంచి అయితే మాత్రం 4, 5 రోజుల క్రితం ఉన్న నిల్వ వ్యర్థాల్ని తీసుకొచ్చి ఈ చేపలకు వేసైతే పెంచుతున్నారు. ఇక్కడైతే చాలా దుర్వాసన అయితే మాత్రం చాలా దుర్గంధంగా అయితే మాత్రం కనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితులు మరి చూస్తే చేపలు మరి తింటారో, తినరో మరి మీరు ప్రజలు గమనించాలి. దీనిపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాలి.